ఈరోజు మనం యమ్మీ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా మైదా పిండితో కాకుండా, ఎగ్ లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా, బేకింగ్ సోడా యూజ్ చేయకుండా, ఓవెన్ కూడా లేకుండా మనం ఇప్పుడు వీట్ ఫ్లోర్తో మనం కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేం కదండి. సో మనం ఇంట్లోనే ఇలా హెల్దీ హైజీనిక్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా గోధుమ పిండితో. ఇక్కడ నేను 1.5 కప్ గోధుమ పిండిని తీసుకున్నాను. మన కేక్ స్వీట్నెస్ గురించి అని చెప్పి నేను షుగర్ని యాడ్ చేయలేదండి, ఎక్కువ బెల్లంని యాడ్ చేశాను. 3 టేబుల్ స్పూన్ వరకు ఓన్లీ షుగర్ని యాడ్ చేశాను, మిగతాదంతా బెల్లము. ఇలా మొత్తాన్ని పొడి చేసిన దాన్ని 1.5 కప్ వరకు నేను కేక్లో యూజ్ చేశానండి. 1.5 కప్ గోధుమ పిండి, 1.5 కప్ ఇలా పొడి చేసుకున్న బెల్లము, షుగరు. వీటిని పొడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా పొడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటేనే మన స్వీట్ అంత బెల్లము, షుగర్ అంతా బాగా కలుస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యోగర్ట్ని తీసుకున్నానండి. ఇది ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. పెరుగు 3 టేబుల్ స్పూన్. నెక్స్ట్ నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ని తీసుకుంటున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ అనేది లేకపోతే ఇలాచీ అయినా వేసుకోవచ్చు. మనం ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళలేం కదండి. సో మనం ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తోనే మనం సింపుల్గా ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యూజ్ చేశానండి. మీ దగ్గర బటర్ కూడా లేకపోతే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలండి. ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ని కానీ, బేకింగ్ సోడాని కానీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఇక్కడ నేను ఈనో ప్యాకెట్ని యూజ్ చేశాను, ఒక ప్యాకెట్ మొత్తం యూజ్ చేశాను. దాంట్లో కొద్దిగా మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బీట్ చేసుకుంటే మన కేక్ అనేది అంత పఫీగా వస్తుంది. బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బీటర్తో కానీ, లేదంటే స్పూన్తో అయినా బాగా ఇలా గిల్ల కొట్టుకోవాలండి. అంటే బాగా బీట్ చేసుకోవాలి. కొందరు దీన్ని మిక్సీకి వేస్తారు, అలా మిక్సీ వేయకూడదు. ఎంత బాగా మనం బీట్ చేస్తామో అంత బాగా మన కేక్ అనేది పఫీగా వస్తుంది. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే దాంట్లో వేసుకోండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ స్టీల్ బౌల్లో అయినా వేసుకోవచ్చు. మీ గురించి అని చెప్పేసి నేను ఇక్కడ స్టీల్ మౌల్డ్ని యూజ్ చేశాను. దానికి ముందుగానే బటర్ని గ్రీస్ చేశాను. బటర్ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు. తర్వాత నేను ఇక్కడ గోధుమ పిండిని మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను అండి. అంటే ముద్దలుగా ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకొని ఆ గోధుమ పిండిని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టాం కదండి, ఆ బ్యాటర్ని దాంట్లో వేసుకోవాలి. మనం ఇక్కడ వితౌట్ ఓవెన్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆల్రెడీ కుక్కర్ని ప్రీ హీట్ చేసి పెట్టానండి. ఇక్కడ శాండ్ వేసాను. మీ దగ్గర శాండ్ లేకపోతే మామూలుగా సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఒక 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి. ఆ డ్రై ఫ్రూట్స్ని మనం దాంట్లో మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, వాటినైనా వేసుకోవచ్చు. నేను ఇలా బాదాంని సన్న ముక్కల కింద కట్ చేశాను. కొద్దిగా డేట్స్ వేసుకుంటున్నాను, అలా పైనుంచి వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇంకా మీ ఇష్టం అంటే కొందరు పిల్లలకి ఇష్టం ఉంటుంది, కొందరు తినరు. సో అలా అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీ ఇష్టం అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టూటీ ఫ్రూటీ కావాలంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటాయో ఆ వాటితోనే కేక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి కేక్ అనేది తెచ్చుకోలేం కదా. సో ఇంట్లోనే సింపుల్గా ఇలా గోధుమ పిండితో చాలా పఫీ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీన్ని మూత పెట్టేద్దాము. ఇక్కడ మనకి హోల్ ఉంది కదా, హోల్లోంచి గాలి అనేది పోకుండా పేపర్ని అలా పెట్టుకున్నానండి. ఇలా మూత పెట్టుకొని మన కేక్ని బేక్ చేసుకుందాము. 30 minutes to 40 minutes బేక్ చేసుకుంటే సరిపోతుందండి మన కేక్. ఇక్కడ నా దగ్గర ఇంకొంచెం బ్యాటర్ ఉందండి, మన కేక్ బ్యాటర్ ఉంది. నేను దీన్ని కప్స్లో వేసాను, కప్ కేక్ చేసుకుందామని చెప్పి. వీటిని కూడా మనం బేక్ చేసుకుందాము. మనం కేక్ని బేక్ చేసుకుంటున్నాం కదండి. ఒక 10 minutes తర్వాత చూడండి మన కేక్ అనేది పైకి ఎలా పొంగుతుందో. మన కేక్ బేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది నేను 10 minutes తర్వాత మీకు చూపించడానికి అని చెప్పి నేను తీసాను. పైకి వచ్చేసింది చూసారా. మన కేక్కి ఎలాంటి గాలి అనేది పోకుండా చూసుకోవాలి, ఎయిర్ టైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో అందుకని నేను హోల్లో కూడా
ఇలా పేపర్ పెట్టానండి. ఇది 20 మినిట్స్కి ఇలా ఇంకా కొంచెం పైకి వచ్చింది చూసారా. ఇక్కడ ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం లిడ్ని ఓపెన్ చేసి చూద్దాము. మౌత్ పిక్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి అలా నొక్కి చూద్దాము మన కేక్ అనేది కుక్ అయిందో లేదో. అలా ప్లెయిన్గా వచ్చేస్తే కుక్ అయినట్టు, దాన్ని అంటుకొని వస్తే కుక్ కానట్టు. అయితే మన కేక్ అనేది ఇక్కడ కుక్ అయిపోయింది. మన కేక్ అనేది బేక్ అయిపోయిందండి. నేను ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసేసి కేక్ని దింపేసానండి. ఇప్పుడు మన కేక్ని కాస్త లూజ్ చేసుకుందాము. అంటే నైఫ్తో చుట్టూ సైడ్స్ అన్నీ నైఫ్ పెట్టి ఇలా లూజ్ చేసుకుందాము. ఆ తర్వాత నేను పైనుంచి ఒక ప్లేట్ పెట్టానండి. ఆ ప్లేట్ పెట్టేసి మన కేక్ని రివర్స్ చేసేసుకొని కేక్ని తీసుకోవడం అంతే. మన ఎమ్మీ వీట్ ఫ్లోర్ కేక్ అనేది రెడీ అయిపోయింది. వితౌట్ ఓవెన్, వితౌట్ ఎగ్, వితౌట్ మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏవీ లేకుండానే మన ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ తోటి మన కేక్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే మీ దగ్గర హర్షీ చాక్లెట్ సిరప్ అనేది ఉంటే పైనుంచి జస్ట్ డెకరేషన్ లేకపోయినా పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. మనం ఇప్పుడు కేక్ని కట్ చేసుకుందామండి. చూసారా ఎంత పఫీగా చాలా బాగా వచ్చిందండి. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత స్పాంజీ వచ్చిందో. చాలా యమ్మీగా ఉందండి. మన ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్తోని మనం ఈజీగా హైజీనిక్గా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం మైదా కూడా యూజ్ చేయట్లేదు, ఓవెన్ కూడా యూజ్ చేయట్లేదు. సో ఇది మన హెల్తీ అని చెప్పాను. మనం ఇందాక మిగిలిన బ్యాటర్తో మనం కప్స్లో వేసాం కదండి, నేను వాటిని కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా బేక్ అయ్యాయో. మీరు చాక్లెట్ కప్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి నా ఐ బటర్ చెక్ చేయండి. నేను ఆల్రెడీ చాక్లెట్ కప్ని ప్రిపేర్ చేశాను. మీకు అది ఏమైనా యూజ్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.